అవినీతి అంతానికి సీఎం కేసీఆర్ చేపట్టబోతున్న చర్యలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు మద్దతు పలుకుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని కడిగిపారేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్తున్నారు. బంగారు తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని విద్యావంతులు, మేధావులు, సామాన్య ప్రజలు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అవినీతిని అంతమొందించేందుకు సీఎం కేసీఆర్ పంతం కట్టుకున్నారు. అటు రెవెన్యూ శాఖలో కావచ్చు, అటు మున్సిపల్ శాఖలో కావచ్చు, ఎక్కడ ఉన్న అవినీతిని రూపుమార్చేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఈ అవినీతి పైన సీఎం తీసుకుంటున్నటువంటి చర్యలపైన ఇటు విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, అసలు వారు ఏమనుకుంటున్నారు, ఈ అవినీతిని నిర్మూలించాలంటే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనే దానిపైన మనం ఇక్కడ నిజామాబాద్ నగరంలో ఉన్నాం. కొంతమంది విద్యావేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, సీఎం కేసీఆర్ గారు ఈ అవినీతిని నిర్మూలించేందుకు కొన్ని శాఖల్లో ప్రక్షాళన చేయబోతున్నారు. దీన్ని ఎట్లా స్వాగతిస్తారు? మీ సజెషన్స్ ఎట్లా ఉంటాయి? ముఖ్యంగా మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అవినీతి అనే జాడ్యము ప్రతి శాఖలా పేరుకపోయి ఉన్నది. మరి జాడ్యాన్ని తొలగించడానికి ఒక చాలా ముఖ్యమైనటువంటి సంస్కరణలు అవసరం ఉంది రాష్ట్రంలో. కనుక ఈరోజు సామాన్యుడికి కూడా పరిపాలన అందుబాటులోకి రావాలంటే ఖచ్చితంగా అవినీతిని నిర్మూలన జరగాలి. అవినీతి నిర్మూలన జరగాలంటే మరి పాలనలో సంస్కరణ రావాలంటే దాన్ని కొన్ని చట్టాలు సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు మున్సిపల్ చట్ట సవరణ కావచ్చు, లేకుంటే రెవెన్యూ శాఖ కావచ్చు, లేకుంటే ఇతరతర శాఖలు కావచ్చు. కనుక ఏవైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, సంస్కరణలు తీసుకురాబోతున్నారో, ఇవి జనసామాన్యము ఆమోదించాల్సిందే. ఎందుకంటే కొన్ని మనకు తెలిసి కొన్ని అయితే చట్ట సవరణలు ప్రజలకు అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పాలకులకు. కనుక అందులో భాగంగానే ఈ యొక్క చట్ట సవరణకు లేకుంటే చట్ట ముసాయిదాకు ప్రభుత్వము వెళ్తున్నదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ పరిపాలన సమస్యను ప్రజల దగ్గర తీసుకుపోవాలన్నటువంటి ఏదైతే దృక్పథము ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నదో అది మేము ఆహ్వానిస్తున్నాం. కనుక ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు మద్దతు మేము ప్రకటిస్తున్నాం. రైట్ సార్ మీరు దాదాపు 100 ఏళ్ల నుంచి మనం అవినీతిని చూస్తూనే ఉన్నాం. మీరు చూశారు, మీ ఫాదర్ చూశారు. అసలు అవినీతి పోవాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? సీఎం కేసీఆర్ గారు మొన్న మధ్య రైతు కూడా ఆవేదన వెళ్ళగక్కున్నటువంటి పరిస్థితి. మీ స్పందన అసలు మీరు ఏమనుకుంటున్నారు దీనిపైన? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయమైంది. కాకపోతే ఇప్పుడు అవినీతి అంతం చేయాలనంటే ఈ ప్రక్షాళన చేయాల్సిందే. ఇక్కడ కొంతమంది న్యాయవాదులు కూడా ఉన్నారు. మీరు చూస్తున్నారు, అవినీతి అనేది ఒక వేలలాగా పేరుకుపోయినటువంటి పరిస్థితి. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మీ తరాల వారు చూస్తున్నారు, మేము చూస్తున్నాము. అవినీతి నిర్మూలన పైన ఒక ఉక్కుపాదం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. అట్లాగే ఈ వైపు ఉద్యోగులు కూడా అంటే తమ ఉద్యోగాలు తీసేసినట్టు ఒక అపోహపడుతున్నారు. అంటే అవినీతిని నిర్మూలిస్తామంటే ఉద్యోగులు ధర్నాలకు, ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఒక న్యాయవాదిగా మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అది మనం ప్రజల దిక్కు నుంచి చూస్తే అది హర్షణీయమండి. ఈ అవినీతి మొత్తం నిర్మూలన కావాలి అంటే ప్రభుత్వం ఒకటే కాదండి, చట్టాల సవరణ కావాలి, మనుషుల్లో కూడా మార్పు రావాలి. పనిచేసే ఉద్యోగులైనా సరే, ఏ మనుషులైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళ దాంట్లో ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడే మనం దీన్ని పూర్తిగా నిర్వహించగలుగుతాం. ఇంకా అవేర్నెస్ కూడా పబ్లిక్లో పెరగాలి. ఇది ఏదైతే ఉందో ఈ నిర్మూలన చేయాలి అని అంటే ఈ ప్రజలే ముందుకు రావాలి అది చేయటానికి. మేము ఇయ్యము అన్నట్టు స్ట్రిక్ట్గా ఉండాలి, కానీ పని జరగదు. పాపం ఎవరైనా ప్రజలు నార్మల్గా వెళ్తే ఇయ్యంది మాత్రం పని జరగదు అని వాళ్ళ అపోహ ఉంది కాబట్టి అది ఈ స్టేజ్కి వస్తుంది. కాబట్టి మనుషులనే ముందు మార్పు రావాలి. ఆ మార్పుతోని ఈ మన ప్రభుత్వం చేసే స్టెప్ కూడా ఏదైతుందో అది సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం. చట్టాలు కూడా ఇంకా కొత్తవి తీసుకురావాలి. ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళకి కఠిన శిక్ష కానీ, అలా ఏదైనా ప్రూవ్ అయితే ఏదైనా సస్పెన్షన్, వాళ్ళ జాబ్ నుంచి తీయడం కానీ అట్లా చేస్తేనే వాళ్ళు కొంచెం మార్పు జరుగుతుందని నా ఉద్దేశం అండి. ఇక్కడ కొంతమంది సామాన్యులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా అనుకుంటున్నారు? సీఎం తీసుకుంటున్నటువంటి నిర్ణయం పైన కావచ్చు, అవినీతి నిర్మూలన కావచ్చు, మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీరు ఇచ్చే సజెషన్స్ ఎట్లా ఉంటున్నాయి?
మన దేశంలో మన రాష్ట్రంలో ఆఫీసులలో గవర్నమెంట్ ఆఫీసులలో పని కాందే చిన్న అప్లికేషన్ పెట్టినా కానీ పైసలు ఇవ్వండి పని అవుతలేదు. సామాన్యంగా చిన్న క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లే కానీ ఏదన్నా చిన్న ఇది మన డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ చిన్న కరెక్షన్ ఉన్నదంటే మొత్తం ఆర్డీఓ చుట్టూ అన్ని ఎంప్లాయీల చుట్టూ తీసుకొని రమ్మని చెప్పేసి అంటే ఈ సామాన్లు తిరగలేక 3,000 4,000 అడుగు పరిస్థితులు ఉన్నాయి మన మున్సిపాలిటీలలో. ఈ చిన్న చిన్న సమస్యలకు కూడా ఆల్రెడీ చనిపోయింది తెలుసు, వీఆర్ఓ గారు ఇచ్చినా కానీ వీళ్ళు ఇవ్వకుండా పైసలు ఇస్తేనే ఇస్తామంటారు. ఇసుంటి అన్నీ ఉండి సామాన్యుడు ఒక 1,000 రూపాయలు ఇచ్చినా కానీ ఆయన అప్లికేషన్ పెట్టి తిరగడానికి 30 రోజులు తిరిగే వరకల్లా సపోజ్ రోజుకు 100 రూపాయలు చేసినా కానీ 3,000 రూపాయలు లాస్. ఇట్లా పని కాకుండా బస్ కిరాయిలు పెట్టుకొని పనిటితో పెట్టుకొని వచ్చి ఆఫీసులలో తిరిగితే ఇట్లా పని జరగకుండా ఇట్లా లాస్ అవుతుండే ఆ పని అయితే లేదు. ఇమీడియట్లీ ఏది అవసరం ఉందో అది ఎంబటినే ఇచ్చేస్తే ఈయన పోయి ఈ 10 రోజులు తిరిగే బదులు ఇంటికాడ పని చేసుకుంటే అట్లా మనిషి సామాన్యంగా అభివృద్ధి చెందుతాడు, అట్లా నష్టపోరు. మరియు ఇది ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించి మళ్ళీ వీళ్ళు అవినీతి చేసిన వాళ్ళని డబ్బులు తీసుకొని మళ్ళీ ఉన్నత పదవులలో చేర్చుకునే వరకల్లా భయం లేకుండా పోతుంది ఉద్యోగులకు. ఇప్పుడు సర్వే నెంబర్లో ఉండి మా తాతల నుంచి ఉన్న భూములు కూడా రికార్డులలో ఉన్నాయి. ఇప్పుడు కొత్త పాస్బుక్లలో తక్కువ వస్తున్నాయి. తక్కువ వచ్చి ఇప్పుడు 3-4 గీసాలు తక్కువ వస్తున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరిగితే వస్తాయి, అవి అందరే ఉన్నాయి, వస్తాయి అనుకుంటా చేస్తారు. అంటే మా ఉద్దేశం ఏమవుతుందంటే ఎన్నిసార్లు చెప్పినా చేయకుంటే వీళ్ళు పైసలు ఇస్తేనే చేస్తారు అనే భావన కలుగుతుంది మాకు. మొత్తానికైతే ఇటు విద్యావేత్తలు కావచ్చు, ఇటు న్యాయవాదులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరిని కదిలించినా ఒకటే అంటున్నారు, అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఏదైతే సీఎం కేసీఆర్ గారు ఈ ఒక నిర్ణయానికి తామంతా పూర్తి మద్దతు తెలుపుతామంటున్నారు. మరోవైపు ప్రజల్లో చైతన్యం వస్తేనే అవినీతిని పూర్తిగా నిర్మూలించవచ్చు అని చెప్పేసి ప్రజల్లో ఒక అవగాహన, ఒక ఆలోచన కూడా వస్తుంది. వారు కూడా పూర్తి మద్దతుని ఇస్తామంటున్నారు. మొత్తానికైతే సీఎం కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి ఈ అవినీతి నిర్మూలన పైన తామంతా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి నిజామాబాద్ నగర ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంజిత్తో శ్రీకాంత్, టీ న్యూస్, నిజామాబాద్.